అండ్ ఎట్ ది సేమ్ టైం అందరికీ గుర్తొచ్చేది కూడా డాక్టర్ సాహిత్య. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానివ్వచ్చు ది బెస్టెస్ట్ డాక్టర్ ఫర్ నాన్ సర్జికల్ పెయిన్ రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. సో వీళ్ళ సర్వీస్కి గూగుల్లో 4.9 రేటింగ్స్ ఉంది అండ్ అలాగే పేషెంట్స్ రివ్యూస్ కూడా ఆసమ్ అని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మోకాల నొప్పి నుంచి బాధపడుతున్న వారందరికీ పెయిన్ రిలీఫ్ ఇచ్చిన, క్యూర్ చేసిన ప్రతిష్టాత్మక సంస్థ ఇప్పుడు సరికొత్తగా మోకాల నొప్పికి సంబంధించి ఒక సప్లిమెంట్స్తో మన ముందుకు రాబోతుంది. సో ఆ సప్లిమెంట్స్ వాడితే సర్జరీని ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు, ఆ సప్లిమెంట్స్ వాడితే ఆ మోకాలు మధ్యలో ఉన్న గుజ్జు మళ్ళీ వస్తుందా లేదా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ సప్లిమెంట్స్ రేట్ ఏంటనేది ప్రస్తుతం మనతో పాటు ఉన్న ది స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హలో, వెల్కమ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ ప్రొడక్ట్. ఒక కొత్త ప్రొడక్ట్, జనాలకి ఉపయోగపడే ప్రొడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? వీఆర్ ప్రెటీ ఎక్సైటెడ్ అబౌట్ ద లాంచ్ మేడం. ఎందుకంటే ఇన్ని రోజులు నాన్ సర్జికల్లో మేము పీఆర్పీలు దానికి సర్జరీలు బాగా అవాయిడ్ చేయడానికి ట్రై చేసాము. వీఆర్ టేకింగ్ వన్ స్టెప్ అహెడ్ అండ్ మళ్ళీ ఇప్పుడు మేము ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్. ఎప్పుడప్పుడు పేషెంట్స్ ట్రై చేస్తారా, ఎప్పుడు వాళ్ళకి తిరిగి మాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తాయని ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ బ్రింగింగ్ దిస్ ప్రొడక్ట్ టు ద మార్కెట్ మ్యామ్. అసలు మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అంటే ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిరిగినా వాళ్ళకి ఆ క్యూర్ అనేది, ఆ పర్ఫెక్ట్ క్యూర్ అనేది ఇప్పటి వరకు దొరకట్లేదు. అండ్ కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇప్పుడు ఒక కొత్తగా సప్లిమెంట్స్తో ముందుకు వస్తున్నారు. సో హౌ ఇట్స్ గోనా హెల్ప్ టు ది పీపుల్, ఎలా హెల్ప్ చేయబోతుంది? మోకాలు నొప్పి ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకోండి, 1 నుంచి 10 సంవత్సరాలు సఫర్ అవుతూనే ఉంటారు. అండ్ ఆ లోపల మీకు 2 బీటెక్ డిగ్రీలు అయిపోతాయి, 2 సార్లు ఎలక్షన్స్ వచ్చేస్తాయి, కానీ వీళ్ళకి నొప్పులు తగ్గవు. పోనీ వీళ్ళు ఏం ట్రై చేయకుండా కూర్చుంటారు అనుకుంటే, వీళ్ళు లిటరల్లీ నొప్పులు ఉన్న వాళ్ళు మేకుల మీద నడిచినట్టు ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళు లిటరల్గా మహాబేర్ గింజలు నానబెడతారు, తుమ్మ జిగురు అంటే అది తింటారు, బెండకాయలు తింటారు ఏదో గుజ్జు వచ్చేస్తుందంటే, హోమియోపతీలు, ఆయుర్వేదాలు, ఇంగ్లీష్ మెడిసిన్లు, వీళ్ళు ట్రై చేయని పద్ధతి అంటూ ఉండదు. అండ్ ఇంకొకటి, టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళే వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళరు. ప్రపంచంలో ఎన్ని ట్రై చేయాలి, ఇంటర్నెట్లో చెప్పిన ఆసనాల దగ్గర నుంచి, ఫుడ్స్ దగ్గర నుంచి, వాళ్ళు చేసే పనులన్నీ చేశాక ఏమి వర్కౌట్ అవ్వకపోతేనే వాళ్ళు సర్జరీకి వెళ్తారు. అంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తారనుకుంటున్నారు? సో ఇక్కడ దీనికి ఏమర్థమవుతుంది, ఏమి పని చేయమని అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది, దానికి ప్రపంచంలో క్యూర్ లేదు. ఎవరు వచ్చేసి డయాబెటీస్ నాకు తగ్గించండి, లేకపోతే డయాబెటీస్ నాకు తగ్గట్లేదు అంటారు. కంట్రోల్ అనే పదం పడతారు, డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా అనేది. సో ఇక్కడ కూడా ఈ నీ పెయిన్ ఉన్న వాళ్ళు నాకు నీ పెయిన్ తగ్గట్లేదు, నాకు నీ పెయిన్ తగ్గించండి అని అంటున్నారు, కానీ అసలు దీనికి ప్రపంచంలో క్యూర్ లేదనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇట్లా ఎక్కడ లేని చోట సొల్యూషన్ అనేది మేము ఫస్ట్ పిఆర్పీల ద్వారా చేద్దాం అనుకున్నాము. ఒక అడుగు ముందుకెళ్ళి వీఆర్ లాంచింగ్ దిస్ ఫ్రీడమ్ వాక్ అనే సప్లిమెంట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ పోటెంట్ ప్రొడక్ట్ ఇన్ హోల్ ఇండియా అని చెప్పొచ్చు మేడం. ఇప్పటిదాకా మీకు ప్రపంచంలో భూమండలం మీద ఇలాంటి తయారు చేయలేదు, ఇది మేము ఫస్ట్ లాంచ్ చేసాం. దీంతో మీకు అసలు నీ పెయిన్స్ వచ్చేది ఫస్ట్ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వస్తుంది. ఇక్కడ మీకు ఈ ప్రోడక్ట్ వల్ల నీ కార్టిలేజ్ తిరిగి వస్తుంది. ఆల్రెడీ అరిగిపోతున్న కార్టిలేజ్ని అరిగడుతుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది. సో ఇంతకంటే ఏం కావాలి మేడం పేషెంట్కి? మోకాల నొప్పిలకి సంబంధించి మీరు ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు, దట్ ఈస్ ప్రాణ పెయిన్ క్లినిక్. సో అలాంటి హాస్పిటల్ రన్ చేస్తున్న మీరు ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ తీసుకురావడానికి వెనక ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి? మాకు డైలీ ఇక్కడ 4 నుంచి 6 మెడికల్ రెప్స్ ప్రతిరోజు వస్తారు మేడం. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ప్రోడక్ట్ రాయండి చాలా బాగుంటుంది, పలానా డాక్టర్ రాశారు తగ్గుతుందంటే వీళ్ళు వేసుకున్న వాళ్ళు కాదు, వీళ్ళకి మోకాలు నొప్పి వచ్చి తగ్గించుకున్న వాళ్ళు కాదు. దీస్ పీపుల్ ఆర్ సేల్స్ గైస్, అంటే అమ్ముకునే వాళ్ళు లిటరల్గా చెప్పాలంటే. సో ఇట్లాగా ఇక్కడికి వచ్చే వాళ్ళు తగ్గని వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళకి అవే కూర్చొని మందులు రాసుకుంటూ కూర్చుంటే తగ్గకపోతే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అట్లా అని చెప్పేసి ఈ సైన్స్ రీసెర్చ్ అనేది చాలా ట్రిక్కీ మేడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సైంటిఫిక్ స్టడీ తీసుకొస్తాను, 10 మంది మీద స్టడీ చేసిన అవుట్కమ్ వచ్చేది 1,00,000 మంది మీద చేస్తే అవుట్కమ్ మారిపోతుంది. ఒక ఆడుంటారు, మగ ఉంటారు, వాళ్ళ మీద రీసెర్చ్ చేయడం, ఆడవాళ్ళ మీద చేస్తే ఒకలాంటి అవుట్పుట్ వస్తే మగవాళ్ళ మీద చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది. లేకపోతే మందులు రాసేస్తాం, తీసుకుంటాము, ఇంటికి వెళ్ళాక వీళ్ళు పరిగెడుతున్నారా ఖాళీగా కూర్చున్నారా దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఒక స్టడీ చేయాలంటే కూడా డాక్టర్స్ చేయరు, ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంటే పేషెంట్ని ట్రాక్ చేయాలి, వీళ్ళు ఏం తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఈ మందు తీసుకున్నాక ఏం చేస్తారు, ఇవన్నీ ట్రాక్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ర్యాట్స్ మీద చేస్తారు కొన్ని స్టడీస్ అనేవి, ఎలకలు స్టిల్ మనుషులైతే కాదు కదా. సో పేషెంట్ అనే వాడికి ఇది ఎంతవరకు పోటెంట్ డోసేజ్ ఎలా తెలుస్తుంది, అసలు ఏం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కరోనా వ్యాక్సిన్ వచ్చింది మేడం, కోవిషీల్డ్, కోవాక్సిన్ అనుకోండి, దాంట్లో మల్టిపుల్ వేరియంట్స్ తీసుకురారు, సైంటిఫికల్గా ప్రూవెన్ అయితే ఎక్కడైనా కూడా ఒకటే డోసేజ్ ఉంటుంది. 15 ml, 10 ml, 20 ml వేసుకుంటూ వెళ్తారా? వేసుకుని వెళ్ళరు. ఇక్కడ తీసుకొచ్చే ప్రొడక్ట్స్లో ఒక దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్ ఇంకో దాంట్లో ఉండదు. ఒక దాంట్లో వైటమిన్ డి ఉంటే ఇంకొక దాంట్లో హైలోనిక్ యాసిడ్ ఉంటుంది, ఒక దాంట్లో బోస్ఫెలిసిరేటా ఉంటే ఇంకో దాంట్లో గ్లూకోజమిన్ ఉంటుంది. సో అన్నీ ఎలా పనిచేసిన కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది? అందుకే మేము ఇండియాస్ ఫస్ట్ కంపెనీ వేర్ పేషెంట్కి సైంటిఫిక్ బుక్లెట్ ఇస్తున్నాము. అంటే లిటరల్గా
ఏ సైంటిఫిక్ లింక్స్ యూస్ చేసుకొని మేము ఈ కాంబినేషన్ తయారు చేసాము 2000, 2002, 2012 అక్కడ నుంచి కూడా కొన్ని వందల స్టడీస్ మేము రిఫైన్ చేసి ఏవైతే పొటెంట్గా పనిచేస్తున్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక ప్లేస్లోకి తీసుకొచ్చి పేషెంట్ అనేవాడు కొంటే కాన్ఫిడెన్స్తో కొనేటట్టు ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి మేము ఫ్రీడమ్ వాక్ అని బయటకి ఇస్తున్నాం మేడం. సో పీపుల్ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బిఫోర్ బయింగ్. ఎందుకు కొంటారో తెలియాలి, దాంట్లో ఏముంటుందో తెలియాలి. సో దిస్ వే మీరు ఏ డాక్టర్ అయినా, ఏ సైంటిస్ట్ అయినా, లేకపోతే ఏ న్యూట్రిషనిస్ట్ అయినా ఇది పనిచేయదు అనుకుంటే మా బుక్లో చూపించండి, ఇన్ని సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకు పనిచేయవు అని చెప్పేసి. సో దీన్ని క్వశ్చన్ చేయలేనటువంటి ఒక ఫస్ట్ ప్రోడక్ట్ ఇండియాకి తీసుకొచ్చి దీని వెనకాల సైంటిఫిక్ బ్యాకప్ కూడా ఇస్తే పేషెంట్ కాన్ఫిడెన్స్తో కొనుక్కుంటాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాంబినేషన్ అవుతుంది మీకు. సో మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ చూస్తున్నాం, చాలా ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు కూడా, ఆ పెయిన్ రిలీఫ్ ప్రోడక్ట్, ఈ పెయిన్ రిలీఫ్ ప్రోడక్ట్ అనేసి. సో ఫ్రీడమ్ వాక్ వాటితో ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? ఈ ప్రపంచంలో ఏమైనా ఫ్రీగా దొరుకుతుందంటే వాటర్ బాటిల్ కూడా రోడ్డు మీద ఇవ్వరు కానీ మేడం, మీకు ఇన్ఫర్మేషన్ అనేది, అడ్వైజ్, ఉచిత సలహాలు అనేవి ఫ్రీగా దొరుకుతాయి. ఇంటర్నెట్లో చెప్పేవాడు ఫ్రీగానే చెప్తాడు, చూసేవాడు ఫ్రీగానే చెప్తాడు. డబ్బులు ఎవరు కడుతున్నట్టు? ఇక్కడ వీళ్ళ పెట్టుబడి ఏంటంటే వీళ్ళ హెల్త్, అది విషయం తెలియట్లేదు. మీరు జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి, మోకాల నొప్పికి రిలీఫ్, ఒకటి ఇది తినండి అంటాడు, ఒకటి ఇది చేయండి అంటాడు, ఒకటి ఆసనాలు వేయండి అంటాడు. వీళ్ళు తిరిగి తిరిగి విసిగిపోయి ఉంటారు మేడం. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ కూడా సైంటిఫిక్ డేటా అని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తేనె నిమ్మకాయ నీళ్ళు తాగితే మీ ఇమ్యూనిటీ పెరిగిపోతుందని చెప్తాను. ఎట్లా పెరుగుతుంది? అసలు మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది, ఇది తాగాక ఎంత పెరిగిందో మీరు నాకు డేటా చెప్పండి. డేటా ఉండదు. లేకపోతే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకుంటారు, అసలు ఎంత నల్లగా ఉన్నారు, ఇది రాసుకున్నాక ఎంత తెల్లబడ్డారు, నాకు డేటా చెప్పండి. వీళ్ళ దగ్గర డేటా ఉండదు, కానీ రాసుకుంటూనే ఉంటారు జీవితాంతం. ఇలా ప్రతి దాని వెనకాల ఎవడో ఒకటి చెప్పడం తప్పితే వీళ్ళకి రిజల్ట్స్ రాకపోయినా జనాలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ అందుకే దేని ఆధారంగా మేము ఈ ప్రొడక్ట్ చేసామనేది సైంటిఫిక్ లింక్స్ సహా మేము వెబ్సైట్లో పెట్టాము. అండ్ ఐ మా సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్. సో నా సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు నా వెబ్సైట్లో పెట్టాను క్రెడిబిలిటీ కోసము. మా దగ్గర స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచెస్ ఉంటారు, క్లినికల్ డైటీషియన్స్ ఉంటారు, అండ్ మా దగ్గర ఫిట్నెస్ న్యూట్రిషన్ కోచెస్ ఉంటారు. ఒక సప్లిమెంట్ అనేది చెప్పాల్సింది మెడికల్ రెప్ కాదు మేడం, ఒక డైటీషియన్ చెప్పాలి. ఆ చిన్న విషయం కూడా జనాలకు తెలియదు. అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి, జాయింట్ హెల్త్కి, బోన్ హెల్త్కి కూడా తేడా తెలియదు. మోకాల నొప్పులు వస్తున్నారా బాబు అనుకుంటే కూర్చొని కాల్షియం పిల్స్, లేకపోతే వైటమిన్ డి, కాల్షియం అనేది బోన్ హెల్త్కి పనికొస్తాయి. అంటే ఇంజన్ పార్ట్లకి, ఇంజన్ ఆయిల్కి ఉన్నంత తేడా ఉంటుంది. ఇక్కడ లూబ్రికేషన్ అంటే మీకు ఏ మోకాల గుజ్జు అయితే అరిగిపోతుందో దానివల్ల నొప్పులు వస్తే అది మానేసి వైటమిన్ డీలు, కాల్షియం పిల్స్ వేసుకుంటే తగ్గిపోతుందని కూడా వీళ్ళకి ఏం తెలియట్లేదు అనమాట. డాక్టర్ రాస్తారు, వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మేము పనిచేసే సైంటిస్టులు, మేము ఒక యూఎస్ బేస్డ్ ఏజెన్సీతో కొలాబరేట్ అయ్యాం మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏ ఎండోర్స్మెంట్స్ తీసుకోరు. అంటే అడ్వర్టైజ్మెంట్ ఎవడో చెప్పాడు కదా నీ ప్రోడక్ట్ బాగుంటుందని వాళ్ళు చెప్పరు. అండ్ అన్రిఫైన్డ్ సైంటిఫిక్ స్టడీస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు ఒక మెడికల్ రెప్ వచ్చాడు. ఎగ్షెల్స్ తీసుకుంటే, ఆ ఎగ్షెల్స్ అంటే మీకు తెల్ల పైన షెల్ ఉంటుంది, ఎగ్ పైన షెల్ ఉంటుంది కదా, దాంతో స్పెసిఫిక్గా చేసామంటే అది తీసుకుంటే మోకాల నొప్పి తగ్గుతుందన్నాడు. సరే సైంటిఫిక్ స్టడీ ఉంది కదా అని చూసుకుంటే ఆ సైంటిఫిక్ స్టడీ కండక్ట్ చేసిందే ప్రపంచవ్యాప్తంగా ఎగ్షెల్స్ అమ్ముకునేవాడు. సో ఇట్లాగా మీరు నేను అయితే రీసెర్చ్ ఎవరు చేస్తారు? ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండి ఒక స్టడీని స్పాన్సర్ చేస్తూ వస్తుంది. కానీ మేము పనిచేసే సైంటిస్టులు ఏ ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు లోన్ అవ్వరు, ఎక్కడి నుంచి వాళ్ళు డబ్బులు తీసుకోరు. సో అన్బయస్డ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇట్లాగా ఇంత కాన్ఫిడెంట్గా మీరు డేటా మేము ఇస్తాము, ఇది తీసుకుంటే ఎంత డోసేజ్లో పనిచేస్తుంది, ఏది ఎక్కువ హైపు, ఏది మార్కెట్లో అమ్మేస్తారు కానీ మీకు పనిచేయదు, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసి పీపుల్కి ప్యూర్ సైన్స్, దాని బేస్డ్ లింక్స్ వెబ్సైట్లోనూ ఉంటాయి, మా ప్రొడక్ట్ బుక్లెట్లోనూ ఉంటుంది. కాబట్టి పీపుల్ కాన్ఫిడెన్స్గా తీసుకోవచ్చు అండి. సో అట్లాగా మేము వెరీ డిఫరెంట్. ఇలా నాకు ఇండియా మొత్తంలో తిరిగి ఈ ప్రొడక్ట్ వాడితే ఈ రిజల్ట్ వస్తుందని సైంటిఫిక్ ఎవిడెన్స్ కన్జ్యూమర్కి ఇచ్చిన నాకు ఒక్క కంపెనీ చూపించండి. సో మేము ఆ కాన్ఫిడెన్స్ తీసుకొస్తామంట. అట్లా మేము చాలా తేడా అనమాట. అండ్ మేము మ్యానుఫ్యాక్చర్ చేసేది కూడా బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉన్న ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ వాడతాం. అంతేకాని ఏదో ఒక ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసి కూడా ఇవ్వట్లేదు. వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రొడక్ట్ టు ద పీపుల్ ఇక్కడ మేడం. సో దట్స్ గ్రేట్. వాట్ యూ హ్యావ్ సెడ్ ఈజ్ ఆల్సో 100% ట్రూ. మీ క్లినిక్లో పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేది చేస్తున్నారు, దానివల్ల మోకాల్ మధ్యలో ఉన్న గుజ్జు తిరిగి వచ్చేస్తుంది. సో అలాంటి టైంలో ఆ ట్రీట్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న టైంలో ఈ సప్లిమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇక్కడ మాకు డైలీ 900 ఫోన్ కాల్స్ వస్తాయి. అది కూడా ఓన్లీ ఆంధ్ర, తెలంగాణలో తెలుగు స్పీకింగ్ పాపులేషన్ దగ్గర నుంచి ప్రతిరోజు 900 ఫోన్ కాల్స్ వస్తాయి ఇక్కడ. అంటే ఇవాళ చేసిన మళ్ళీ రేపు చేయరు. ఎవ్రీడే మాకు 900 ఫోన్ కాల్స్ ఒక మా క్లినిక్ వస్తే ఎంతమంది సఫర్ అవుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మేము పిఆర్పీలు చేస్తే గుజ్జు వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు చిన్నగా జ్వరం వస్తే ఎవరు డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళట్లేదు. సో రూపాయి పెట్టి క్రోసినో డోలోనో వేసేసుకుంటే ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా అనుకుంటారు. ఎప్పుడైతే తగ్గదో అప్పుడు భయపడి బ్లడ్ టెస్ట్లు, ఉరకడాలు ఇలా అవుతున్నాయి. సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చేస్తుందని పెద్ద పెద్ద టీవీ యాడ్లు లేకపోతే సినిమా థియేటర్లు యాడ్లు వేస్తారు. ఎంతమంది మానుతున్నారు, వచ్చినప్పుడు చూసుకుందాలని అశ్రద్ధ చేస్తున్నారు. ఈ మోకాళ్ళ నొప్పి ఉన్నోళ్ళు కూడా చిన్నగా నొప్పి ఉన్నప్పుడు ఏమీ చేయట్లేదు, చూసుకుందాలని అనుకుంటారు. అట్లాగా మా దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ గ్రేడ్ 4లో, అంటే ఉన్న 4 గ్రేడ్లు చిన్నగా మొదలైనప్పుడు మెట్లు ఎక్కుతుంటేనో, మెట్లు దిగుతుంటేనో, కూర్చుని లేస్తుంటే నొప్పులు వస్తే
వెంటనే రావట్లేదు, మందులతో సరిపెడదాం అనుకుంటున్నారు. ఈ మందులు ఇక్కడ మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడ దొరకట్లేదు. అంటే ఏ కాంబినేషన్లో పడితే ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, రాసేస్తున్నారు, వీళ్ళు వేసేసుకుంటున్నారు. సో అలాంటి చోట్ల ఇక్కడ మాకు వచ్చే వాళ్ళందరూ కూడా పీఆర్పీకి వచ్చేవాళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటూ, కాళ్ళ వంకర్లు పోయి కుంటుకుంటూ ఈ స్టేజెస్లో వస్తున్నారు. వాళ్ళకి ఎంత హెల్ప్ చేద్దామన్నా, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కూడా అది కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెన్సీ. మా దగ్గర ఉన్నది ప్రొడక్ట్ గ్రేడ్ కాదు, ప్రొడక్ట్ వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్. సో అట్లాగా ఇక్కడ మేము 2 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ పెట్టాము. ఒకటి మీకు ఆల్రెడీ గుజ్జు పోతుంటే దాన్ని ఆపుతుంది. గ్రేడ్ మారకుండా గ్రేడ్ 1లో ఉన్నప్పుడు తీసుకోండి, అసలు జీవితంతో వాడుకునే కాదు కదా, మీకు ఉపయోగపడుతుంది. అది వదిలేసి లాస్ట్ స్టేజెస్లో పరిగెట్టుకుంటూ వెళ్తే చచ్చి నొప్పులు పడక తప్పదు, డబ్బులు పాడవుతూ ఉంటాయి, ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. ఏ మనిషికైనా ప్రపంచంలో విలువైన వస్తువులు ఏంటంటే మీ టైము, మీ హెల్త్, మీ డబ్బులు. మార్కెట్లో పోతే తిరిగి రావు. అలాంటి చోట్ల ఇవన్నీ చేసుకోవడం ఎందుకు? సో చిన్న సప్లిమెంట్ తీసుకుంటే మనిషినాడు కాళ్ళ మీద నిలబడాలి ప్రౌడ్గా. సో అట్లాగా మేము తీసుకొచ్చి ఈ సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ని తీసుకొచ్చాం మేడం. సో అసలు ఫస్ట్ బేసిక్గా సర్జరీలు అనేది ఎవరు షాపింగ్కి వెళ్ళంటే వెళ్ళకూడదు. ఈ పీఆర్పీలు కూడా ఏదో ఉంది కానీ అసలు ఆ అవసరం కూడా రాకూడదు. అంటే మా లాంటి క్లినిక్లు, డాక్టర్ల అవసరాలు రాకూడదు మేడం వీళ్ళకి ఫస్ట్. సో చిన్న చిన్న సప్లిమెంట్స్ అంటే వీళ్ళు మందులు కూడా అక్కర్లే కదా మేడం, ఫుడ్లో దొరికేదాన్ని సప్లిమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండలో కూర్చోండి, లేకపోతే వైటమిన్ డి పిల్ వేసుకుంటారు, మీరు పాలు తాగండి, లేకపోతే కాల్షియం పిల్ వేసుకుంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫుడ్ సప్లిమెంట్. సో దీంతో వీళ్ళు మందుల నుంచి దూరం అవ్వచ్చు అండ్ నెక్స్ట్ సర్జరీల నుంచి దూరం అవ్వచ్చు మేడం. మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు గ్రేడ్ ఫస్ట్లోనే ఉన్నప్పుడు, అంటే ఇనిషియల్ డేస్లో ఉన్నప్పుడు వస్తేనే బెస్ట్ అని మీరు చెప్తున్నారు. అంటే ఇది వీళ్ళు ఇక్కడ దాకా కూడా రావక్కర్లేదు మేడం. ఎందుకంటే ఈ చిన్న డబ్బా అనేది ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇది మీకు అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, www.prana.comలో ఉంటుంది. మీరు ఎక్కడ నుంచైనా షాప్ చేసి అబ్సల్యూట్లీ. సో అట్లాగా మేము ఇంటికి షిఫ్ట్ చేస్తాము. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఫస్ట్ ఇది డిఫెన్స్ లైన్ అవ్వాలి. తప్పని పరిస్థితుల్లో పీఆర్పీలు ఎట్లాగా ఉంటాయి. సో అట్లాగా మా గోల్ ఏంటంటే అసలు మనిషి అనేవాడు సర్జరీకి వెళ్లకుండా అవాయిడ్ చేయడం ఈజ్ మై డ్రీమ్. ₹1,00,00,000 ఛాలెంజ్ అనేది, సో మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి ₹1,00,00,000 ఛాలెంజ్ విసిరారు మీరు. సో ఏంటి ఆ ₹1,00,00,000 ఛాలెంజ్ ఏంటి? మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఏమంటే మేము పీఆర్పీలు చేయించుకుంటాము, మరి మాకు గ్యారంటీ ఏంటి, తగ్గుతుంది. ఈ గ్యారంటీ అనే పదం వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రపంచంలో క్యూర్ లేని చోట మా దగ్గరికి లాస్ట్ స్టేజెస్లో వచ్చి వీళ్ళు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం. సో అలాంటప్పుడు పేషెంట్ ₹1 పెడతారంటే భరోసా కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క నాది వేసుకొని తగ్గుతుంది, ఇది చేస్తే తగ్గుతుంది అన్న కాలంలో వీ వాంట్ టు గివ్ దెమ్ దట్ కాన్ఫిడెన్స్. ఈ ప్రొడక్ట్తో పాటు వీఆర్ గివింగ్ ఎ సైంటిఫిక్ బుక్లెట్, ఫ్రీడమ్ వాక్తో పాటు ఒక బుక్లెట్ ఇస్తున్నాం అందరికి పేషెంట్స్కి. సో దిస్ వే అందులో మీకు మోర్ దెన్ 75+ మీకు రీసెర్చ్ ఆర్టికల్స్ ఉంటాయి గ్లోబల్గా మొత్తం. అంటే ఫస్ట్ నుంచి వచ్చిన సైన్స్ అంతా మారిపోతుంటుంది. ఫస్ట్ ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎగ్ మంచిది కాదు, ఫ్యాట్ తినకండి, ఫ్యాట్ వేయొద్దు అంటారు. ఇప్పుడేమో అందరూ చూస్తే కీటో డైట్లే వాడుతూ ఉంటారు. సో సైన్స్ అనేది మారుతూ ఉంటుంది, ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. సో ఇలాంటి చోట్ల ప్రతిరోజు కొన్ని వందల సైంటిఫిక్ లింక్స్ ప్రపంచంలో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. మా దగ్గర ఉండే ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వర్క్ చేస్తూ, సో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పని ఏంటంటే కూర్చొని కేవలం రిఫైన్ చేసి ఏది హైప్, ఏది బయస్డ్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, కమర్షియల్ ఇంట్రెస్ట్ బయటకు తీసుకొస్తున్నారు లేదనే దాన్ని బట్టి ఇస్తున్నారు. ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసి కన్జ్యూమబుల్ ఇన్ఫర్మేషన్ పేషెంట్కి ఇస్తున్నాము. ఇది తప్పని ప్రూవ్ చేయండి ఏ డాక్టర్ అయినా. ఇది కనుక నాకు పని చేయదు, సైంటిస్ట్ ఎవరైనా వచ్చి అసలు ఇక్కడ రీసెర్చ్ జరగలేదు, ఇది నడవదు, లేకపోతే కనుక డైటీషియన్స్ ఎవరైనా కూడా ఈ సప్లిమెంట్స్ అనేవి హైప్ పనిచేయవు, ఇలాంటి ఏవి ఉన్నా కూడా ఈ రీసెర్చ్ తప్పని నాకు ప్రూవ్ చేస్తే మేము లిటరలీ ₹1,00,00,000 ఇస్తాము. సో ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నామంటే రేపటి రోజున ఎవరైనా వస్తారు, రైట్? సో నో బడీ ఆన్ ది సర్చ్ కెన్ ప్రూవ్ ఇది రాంగ్ అని. అంత కాన్ఫిడెన్స్తో పేషెంట్ కొనుక్కుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇది సర్వీస్. మీరు తీసుకుంటేనే అసలు ఇది పనిచేస్తుందా లేదనేది మీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ వాడితేనే కదా. సో అందుకని ఒక్క అడుగు వేయడం కోసం వీఆర్ టేకింగ్ 100 అడుగులు ముందుకి మేడం. సో ది మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ అనమాట, ఈ సప్లిమెంట్స్లో ఏం ఉంటుంది అండ్ దీని పనితీరు ఎలా అని ఒకసారి మీరు చెప్తారా? ఇందులో మీకు మేము కాండ్రాటిన్ సల్ఫేట్ ఇచ్చాము, 1200 mg ఇచ్చాము. అండ్ క్రిస్టలిన్ గ్లూకోజమిన్ సల్ఫేట్ ఇచ్చాము, అది 1.5 grams ఇచ్చాము. అన్డినేచర్ టైప్ 2 కొలజన్ ఉంటుంది, 40 mg ఇచ్చాము. అండ్ బోస్వేలే సెరిటా 250 mg ఇచ్చాము. అండ్ క్యూర్క్యూమిన్ 1500 mg ఇచ్చాము. పైక్నోజెనాల్ 100 mg ఇచ్చాము. వైటమిన్ సి 500 mg ఇచ్చాము. ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. కాండ్రాటిన్ సల్ఫేట్ అనేది NF-κB అనే ప్రోటీన్ కాంప్లెక్స్ని ఇన్హిబిట్ చేస్తూ వాపు తగ్గిస్తుంది అండి. సో దీంతో వీళ్ళకి మోకాళ్ళలో వాపు తగ్గుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్లూకోజమిన్ సల్ఫేట్ వాళ్ళకి కాక్స్ ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేసి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది, నొప్పి తగ్గుతుంది, వాటర్ రిటెన్షన్ కూడా తగ్గుతుంది. అండ్ అన్డినేచర్ టైప్ 2 కొలజన్ మీకు కార్టిలేజ్ చూసుకుంటే మీకు 80 to 90% టైప్ 2 కొలజన్ ఉంటుంది. సో అది మేము 40 mg ఇచ్చాము. అండ్ బోస్వేలే సెరిటా అనేది మీకు చెట్టు బెరడండి, ఓకే. అండ్ క్యూర్క్యూమిన్ మీకు క్యూర్క్యూమిన్ కూడా
అది కాక్స్ 2 ఎంజైమ్స్ని మీకు ఇన్హిబిట్ చేసి తద్వారా మీకు పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. అండ్ పైప్రిన్ మనం ఎంత తీసుకున్నాం అనేది కాదండి, ఎంత అబ్జర్వ్ అయింది అనేది. సో ఈ పైప్రిన్ అనేది బాడీ అబ్జార్ప్షన్ కోసం ఉపయోగపడుతుంది, అది ఇంక్లూడ్ చేసాము. అండ్ వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి అనేది జాయింట్ హెల్త్కి డిటర్మినెంటల్. ఎందుకంటే మీకు కొలజన్ సింథసిస్లో వైటమిన్ సి చాలా హెల్ప్ అవుతుంది. వైటమిన్ సి తక్కువ ఉంటే మీకు కొలజన్ ఫార్మేషన్ ఇన్హిబిట్ అవుతుంది. అండ్ పైక్నోజెనల్ ఇచ్చాము. ఇది ఒక అబ్రాడ్లో ఇది పేటెంటెడ్ బార్క్ ఎక్స్ట్రాక్ట్, చెట్టు బెరడు అనమాట. సో ఇంత పోటెంట్ కాంబినేషన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు హెర్బల్ అనుకుంటే హెర్బల్ అవుతుంది, నేచర్ మేడ్ ప్రొడక్ట్ అనుకుంటే నేచర్ మేడ్ అవుతుంది. అండ్ ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్, ఇట్స్ నాట్ ఈవెన్ అ డ్రగ్. ద మోస్ట్ రీసెర్చ్ ప్రొడక్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఇది అవుతుంది అండి. దట్స్ గ్రేట్. ఈ ప్రోడక్ట్లో ఫైనల్లీ ఏముందనే దాని గురించి మీరు అంత డీటెయిల్గా చెప్పారు. అండ్ ఫైనల్లీ వి గాట్ టు నో అబౌట్ ఇట్. ప్రోడక్ట్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ చాలా అది హర్బల్ అనుకుంటే హర్బల్, లేకపోతే సైంటిఫికల్గా అనుకుంటే సైంటిఫికల్గా కూడా అవుతుందని చెప్పారు. ఇది మీరు సాచెట్ అన్నారు కదా, సో ఎలా యూస్ చేయాలి దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకుంటున్నా కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్, దీని తర్వాత మందులు కూడా తీసుకోవాలండి. ఎందుకంటే బేసిక్గా కొంచెం పెద్దవాళ్ళకే మోకాలు అరిగిపోతాయి, చిన్నపిల్లలకి ఎవరికి కాదు. వీళ్ళు ఆల్రెడీ బీపీలని, షుగర్లని చాలా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. దానిపైన మేము ఇంత డోసేజెస్ ఇవ్వాలంటే మేము ఫస్ట్ చేయకముందు జనాలను అడిగాము, ఇలాంటి కాంబినేషన్ మాకు కావాలి చేస్తారని. సార్ ఇలా చేయాలంటే 2 పిల్స్ వేసుకోవాలండి, అంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అవుతుంది. అండ్ అన్ని మందులు మింగే వాళ్ళకి ఇంకా ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేసామంటే వి మేడ్ ఇట్ అ సింపుల్ సాచెట్ ఫార్మ్, మోస్ట్ ఎఫిషియెంట్ డోసేజ్. ఎందుకంటే ఇది పిల్లో పట్టదు కాబట్టి వి మేడ్ ఇట్ ఇన్ సాచెట్ ఫార్మ్. అండ్ వీ హ్యాడ్ టేస్ట్ ఫర్ పీపుల్. సో అందుకని మేము ఆరెంజ్ ఫ్లేవర్ వేసాం. ఇది జ్యూస్ తాగినట్టు ఉంటుంది వీళ్ళకి. ఓకే. అండ్ ఈజీ టు మిక్స్, జ్యూస్ తాగినట్టు ఉంటుంది వీళ్ళకి. అండ్ ఈజీ టు క్యారీ కూడా మేడం. సో అందుకని సాచెట్ ఫామ్ మేము చేసాం. ఓకే. సో వాటర్లో కలుపుకొని తాగడమే, జస్ట్ అంతే. యూ కట్ ద సాచెట్ డైలీ వన్స్, ఒకసారి వాటర్లో కలుపుకొని తాగితే దట్స్ గుడ్ ఇనఫ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. yes, గ్రేట్. నిజంగా క్యారీ చేయడానికి కానివ్వచ్చు అండ్ వెరీ హెల్ప్ఫుల్ అనే చెప్పొచ్చు ఇది కూడా. యా అబ్సల్యూట్లీ మేడం. సో నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు మార్కెట్లో ఆ పెయిన్ రిలీఫ్, ఈ పెయిన్ రిలీఫ్ అనేసి టాబ్లెట్స్ ఇస్తున్నారు అండ్ అలాగే మసాజ్ ఆయిల్ ఇస్తున్నారు. అది మహా అయితే 200 లేకపోతే 500 లోపు ఉంటుంది అది. సో ఈ దీంతో పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ మనం చూస్తున్నాము. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు? మీరు ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ అయినా కూడా విలువ ఆధారంగా కడతారు మేడం. సో ఇది చీప్ ప్రోడక్ట్ కాదు, దిస్ ఇస్ హై ఇన్ వాల్యూ. దిస్ ఇస్ నాట్ లో ఇన్ ప్రైస్, దిస్ ఇస్ హై ఇన్ వాల్యూ. అంటే చాలా ఎక్కువ విలువ ఉన్న ప్రోడక్ట్ అనమాట. అండ్ మీకు ఉదాహరణ చెప్తాను, ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, మీకు ఇంట్లో ట్యాప్ వాటర్ వస్తుందా, ఎంత అవుతుంది? ఫ్రీ అవుతుంది. అదే మీరు బాటిల్లో పోసారనుకోండి, మినరల్ వాటర్ బాటిల్, ఎంత అవుతుంది అదే వాటర్? 20 రూపీస్, 20 రూపాయలు అవుతుంది. అది మీరు మాల్లో తీసుకెళ్ళి అమ్మారు అనుకోండి, ఎంత అవుతుంది? హార్డ్లీ 60 రూపీస్. అదే మీరు తీసుకెళ్ళి ఎడార్లో అమ్మారు అనుకుందాం, ఎంత అవుతుంది? అక్కడ ఏది దొరికినా బంగారంతో సహా సమానం అవుతుంది. సో ప్రపంచంలో లేని ప్రోడక్ట్ని ఒక రీసెర్చ్ లింక్స్, మేము ఒక్కొక్క లింక్ కొన్నా కూడా మాకు లిటరల్గా 40 euros అవుతుంది మేడం. ఓకే. అండ్ ఇంతమంది సైంటిస్టుల కృషి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్ కరెన్సీ. అండ్ దీని వెనకాల ఒక డాక్టర్, ఒక డైటీషియన్, ఇంతమంది కూర్చొని పనిచేసి ఈ ప్రోడక్ట్ ఇండియాలో లేని విధంగా లాంచ్ చేశారు. ఓకే. విలువ ఎలా కడతారు? ఫర్ ఎగ్జాంపుల్, రేపు మోకాలు నొప్పి తగ్గి మీ నాన్నగారు వాకింగ్కి వెళ్ళారు అనుకోండి, దాని విలువ కట్టగలుగుతారా? లేదు అనుకుందాము. కనీసం వాళ్ళ మనవలతోనో పిల్లలతోనో ఆడుకుంటారు అనుకోండి, దాని విలువ కడతారా? లేదు. సో ఈ ప్రోడక్ట్కి అంత పొటెన్సీ ఉన్నప్పుడు హౌ డూ యూ థింక్ 3000 రూపీస్ అంటే నేను అనేది ఇక్కడ చాలా మంది మార్జిన్స్ కట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ డాక్టర్ మా దగ్గరకు వచ్చే మెడికల్ రెప్స్ కూడా మా మందు రాయండి, మీరు 40 బాక్సెస్ కొంటే ఇంకొక 10 బాక్సెస్ ఫ్రీ ఇస్తాము, లేదా డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఒక 10% ఉంటుంది, రిటైలర్కి వచ్చేటప్పటికి ఇంకొక కమిషన్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చినప్పుడు మాకు పడే కాస్ట్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో దానికి మేము ఈ డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ఇవన్నీ కట్ చేసి డైరెక్ట్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా కన్సూమర్కి షిప్ చేస్తున్నాం ఈ ఫ్రీడమ్ వాక్ని. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్. విలువ ఆధారంగా కట్టే దాంట్లో మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు మేడం. సో ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే ప్రాణ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు అనమాట ఇది. ఎస్. సో ఈ సప్లిమెంట్స్లో ఏమేమి ఉన్నాయో అనేది మీరు క్లియర్గా చెప్పేశారు. కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని రోజుల వరకు దీన్ని వాడాలనేది మెయిన్ క్వశ్చన్. ఆప్టిమల్ బెనిఫిట్స్ కనపడాలంటే కనీసం 3 నెలలు వాడాలి మేడం. సంవత్సరాల తరబడి నొప్పులు పడుతుంటే కనీసం 3 నెలలు, ఆ గుజ్జు పెరగడానికైనా టైం పడుతుంది కాబట్టి కనీసం వీ ప్రిస్క్రైబ్ అండ్ రికమెండ్ మేబీ 3 months ఆఫ్ యూసేజ్ మేడం. సో సప్లిమెంట్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుర్తొచ్చేది ట్యాబ్లెట్స్లో ఉంటాయేమో అనుకున్నా, కానీ ఇది చూస్తే సాచెట్లో ఉందన్నమాట. ఎందుకు అందులో పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? ఇక్కడ మాకు పిఆర్పీలు, మోకాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కూడా ఏమంటే దీని తర్వాత మందులు ఇస్తారా అంటారు. అంటే వీళ్ళకి ఒక అలాంటి ఫోబియా ఉంది. ఆల్రెడీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, బీపీ టాబ్లెట్లు, డయాబెటీస్ టాబ్లెట్లు, హార్ట్ కాంప్లికేషన్ టాబ్లెట్లు, 100 టాబ్లెట్లు వాడుతుంటారు. ఇంత పోటెంట్ డోసేజ్ మేము పిల్ ఫామ్లో ఇవ్వాలంటే రోజు కనీసం 2 పిల్స్ వేసుకోవాలన్నారు. మేము ఎంతోమందిని అడిగాం, ఇది తయారు చేయొచ్చు కదా అండి మీరు అని. వీళ్ళు మా ఒకరి కోసం అయితే తయారు చేయరు, వాళ్ళ బిజినెస్ మోడల్స్ వాళ్ళకు ఉంటాయి. సో అలాంటప్పుడు దీన్ని సాచే ఫామ్లో తీసుకొచ్చాం అనమాట. ఎందుకంటే ఇంత డోసేజ్ మీకు రావాలంటే పిల్ ఫామ్లో అవ్వట్లేదు అంటే అంతా కలిపి ఒకటేసారి సాచెట్లో తీసుకొచ్చాం. అది కూడా ఇట్స్ అన్ ఎంజాయబుల్ ఆరెంజ్ ఫ్లేవర్. ఇట్స్ మోర్ లైక్ మీకు జ్యూస్ లాగా తాగినట్టు ఉంటుంది. ఓ బుల్లి గ్లాసులో నీళ్ళు వేసుకొని కలిపేసుకొని తాగేస్తే మీకు ఒక జ్యూస్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ కన్వీనియంట్ టు క్యారీ, కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళచ్చు. సో మీకు గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఫైనల్లీ మీరు పేషెంట్కి ఇచ్చే భరోసా ఏంటి?
ఇది అనుకున్నట్టు పనిచేస్తుంది మేడం, యాజ్ ప్రామిస్ నేను చెప్పేది. అండ్ అనుకున్నట్టు రిజల్ట్స్ ఇస్తుంది మేడం. అండ్ వీళ్ళు తీసుకునేది రిస్క్ అనుకుందాము. సో మేము సైంటిఫిక్ ఆధారాలతో సహా వీళ్ళకి బుక్లెట్ ఇస్తున్నాం మేడం, ప్రపంచంలో ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇది తప్పని ప్రూవ్ చేస్తే వాళ్ళకి ₹1,00,00,000 వాళ్ళకి ఇస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. సో ఇంతకంటే వాళ్ళకి భరోసా ఏం కావాలి? అండ్ ఇంకొకటి, ఇక్కడ తగ్గుతుంది తగ్గదు 2 ఆప్షన్స్ ఉంటాయి మేడం. వీళ్ళకి దొరికితే జీవితంతో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో దట్ ఈ సర్జరీలు ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఎందుకంటే మనిషిని ఎవరు నుంచోవాలంటే మోకాళ్ళే ఇంపార్టెంట్ కదా మేడం. మీకు మార్కెట్లో స్పేర్ మోకాలు దొరకవు, ఉన్నదాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం. ఈ కాలంలో ₹9,000 అంటే ఒక ఫోన్ కూడా రావట్లేదు మేడం. జనాలు ఇక్కడ ఐఫోన్లకు పెడుతున్నారు, కార్లకు పెడతారు కానీ కాళ్ళకి పెట్టుకోవట్లేదు. అందుకని PRP దాకా తీసుకెళ్లకుండా ఉండడం కోసం మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి తిరిగి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంత ఓపెన్ ఛాలెంజ్ నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు, చూడలేదు. ప్రపంచంలో ఏ డాక్టర్ ఏ టాబ్లెట్ అయినా ఇచ్చేస్తారు, కానీ ఇంత సైంటిఫిక్ రీజన్స్ అయితే ఇంత ఓపికగా నేను ఫస్ట్ టైం వింటున్నాను. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి, మోకాలు గుజ్జు అరుగుపోయిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సప్లిమెంట్ అని కూడా చెప్పొచ్చు. మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ www.prANAA.com కూడా వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సో గో అండ్ గ్రాప్ యువర్ ప్రొడక్ట్స్ రైట్ నౌ.